కాకినాడ జిల్లాలో 2 రోజుల పర్యటనలో భాగంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. సామర్లకోట పిఠాపురం బ్రాంచ్ కెనాల్స్ను పరిశీలించిన మంత్రి ఏలేరు ఆయకట్టు కింద సాగునీటి విడుదలపై అధికారులు రైతులతో సమీక్ష నిర్వహించారు. సూపర్ ఎల్నినో ప్రభావంతో తీవ్ర కరువు పరిస్థితులు ఉన్నప్పటికీ సమర్థవంతమైన వాటర్ మేనేజ్మెంట్ ద్వారా గోదావరి డెల్టాలోని 10.60 లక్షల ఎకరాలకు సాగు త్రాగునీరు అందిస్తున్నామని మంత్రి నిమ్మల తెలిపారు. పురుషోత్పట్నం ఎత్తిపోతల పథకం ద్వారా రోజుకు 1400 క్యూసెక్ల నీటిని ఏలేరు రిజర్వాయర్కు పంపింగ్ చేస్తున్నామని చెప్పారు. సామర్లకోట పిఠాపురం బ్రాంచ్ కెనాల్స్ లో పొడిగి తొలగింపు పనులను వెంటనే ప్రారంభించి పిఠాపురం, పెద్దాపురం, ప్రతిపాడు, కాకినాడ రూరల్ ప్రాంతాల చివరి ఎకరం వరకు సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. మన విజనరీ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ఇష్టడైనటువంటి మన నీటిపారుదల శాఖ మంత్రి అయినటువంటి నిమ్మల రామానాయుడు గారు మన పిఠాపురం నియోజకవర్గమే కాకుండా నియోజకవర్గానికి మొదట 1000 క్యూసెక్కులు వదిలి ఈరోజు ప్రతి ఎకరాన్ని తడపడానికి ముందుకు వచ్చినటువంటి మీకు ప్రత్యేక పిఠాపురం రైతాంగం తరపున ప్రత్యేకించి మీకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి పంట చేతికి వచ్చే వరకు కూడా మీరు రైతుని కాపాడి సరైన సమయంలో నీరు అందించాలని మిమ్మల్ని అభ్యర్థిస్తూ, మరి ఇక్కడ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి నియోజకవర్గం ఎన్నో ఆశలు పెట్టారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు అనేకటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. కొన్ని వేల కోట్లు తెచ్చి ఈ రోజు పిఠాపురంలో అభివృద్ధి చెందుతూ ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష వారికి ఎక్కడా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఒక అవినీతి లేని నాయకుడు నీరు అందించినందుకు మరి రామానాయుడు గారు కూడా మన పిఠాపురం నియోజకవర్గ ప్రజలు, రైతులు కూడా మీకు ఎప్పుడు కూడా మిమ్మల్ని గుర్తించుకుంటారనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఆఖరి తడి వరకు కూడా మీరు పెద్ద పని చేసుకుని ఎంత కష్టమైన నిన్నే కూడా మీరు మాట్లాడారు. రైతాంగం కోసం 3 కోట్లు ఖర్చు అయినప్పటికీ కూడా ప్రభుత్వం భరించి మరి అవసరమైతే డెడ్ స్టోరేజ్ లో ఉన్నటువంటి నీటిని కూడా రైతుల కోసం ఇస్తారని మీరు చొరవ తీసుకున్నందుకు మీకు ప్రత్యేక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ పిఠాపురం నియోజకవర్గ రైతులు ఆందోళన చెందిన దానికి గౌరవ మన శాసనసభ్యులు అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రులతోటి రామానాయుడు గారితో మాట్లాడి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కూటమి ప్రభుత్వం ఈ రోజున ప్రజల పట్ల, రైతుల పట్ల ఏ రకంగా స్పందించాలో ఆ రకంగా ఈ రోజున వాటర్ సమృద్ధిగా లేకపోయినా ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టి మంత్రివర్యులు కావచ్చు, మన శాసనసభ్యులు కావచ్చు, ఏదైతే రైతుల ఆందోళన మీరు ఎవరు చెందొద్దు, దానికి మేము ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి చేస్తామని చెప్పి వారి ఇరువురు కలిసి ఈ రోజున మన నియోజకవర్గంలోనే కాదు ఈ 3 నియోజకవర్గాలకి కూడా జగ్గంపేట, పెద్దాపురం వీటన్నిటికీ కూడా ఈ రోజున 53,000 ఎకరాలకి కూడా నీరు ఇచ్చే కార్యక్రమం వారి భుజస్కంధాల మీద వేసుకుని ఈ రోజున మన రైతాంగాన్ని అందరికీ కూడా అండగా నిలిచినటువంటి రామానాయుడు గారికి మరొకసారి మా పిఠాపురం రైతుల తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే బిందులు తీరుటి నీళ్ల కోసం మహిళలు సైతం రోడ్ల మీదకి వచ్చి మరి నీళ్లు తీసుకెళ్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వర్షాలు చూస్తే సూపర్ ఎల్నినో ప్రభావంతో పర్టికులర్ గా మనం గోదావరి జిల్లాలో కూడా మనం చూస్తూ ఉన్న ఏ రకంగా ఉందనేది ఈ 2-3 రోజుల నుంచి కొద్దిగా వర్షాలు ఉన్నాయి తప్ప లాస్ట్ 2 months చూస్తే దగ్గర 69% మైనస్ ఉంది వర్షపాతం మన గోదావరి జిల్లాలో. ఇటువంటి పరిస్థితులు ఉన్నటువంటి దృష్ట్యా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం కాన్స్టిట్యున్సీ సంబంధించినటువంటి ఏదైతే ఏలేరు రిజర్వాయర్ కానీ, అదేవిధంగా గోదావరి డెల్టాలో ఉన్నటువంటి పిఠాపురం బ్రాంచ్ కెనాల్కు సంబంధించినటువంటి ఆయకట్టుకి రైతాంగానికి బాసటగా ఉండాలని ఆయన ఒక నిర్ణయం ఏదైతే తీసుకున్నారో, ఆ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయవలసిన బాధ్యతగా ఒక ఇరిగేషన్ శాఖ మంత్రిగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల ప్రకారం మేము కూడా తీసుకుని దానికి కసరత్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వాస్తవ పరిస్థితులన్నీ కూడా మీ అందరికీ తెలుసు. గోదావరిలో ఇప్పటి వరకు 70 సంవత్సరాలు ఎప్పుడు చూడని విధంగా లోటు వస్తూ ఉందంటే
మన జూలై నెలలో కూడా 8,000 ఇంట్లో పడిపోయినటువంటి పరిస్థితి. ఎప్పుడు కూడా 2 లక్షలు 3 లక్షలు జూలై నెలలో వచ్చేటువంటి గోదావరి ఇంట్లో 6,000 8,000 కూడా తగ్గిపోయినటువంటి పరిస్థితి. సీలియర్ నుంచి నీరు తీసుకున్నాం మన జూలై నెలలో ఎప్పుడు కూడా మనం మార్చిలోను ఏప్రిల్లో లాస్ట్ లో తీసుకుంటాం రబీకి సీలియర్ నుంచి. అటువంటి జూలై నెలలోనే తీసుకున్నామంటే ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందో మనందరికీ అర్థమవుతున్నటువంటి స్థితి. అందుకే అప్పుడు వాటర్ ఫ్రీ ఫ్లో అవుతుంది. ఇది కూడా తాత్కాలికంగా ఉంది. ఇటువంటి స్థితిలో గోదావరి ఇన్ఫ్లో మనకు అందనటువంటి స్థితిలో ఏలేరు రిజర్వాయర్ కి సంబంధించి లోకల్ క్యాచ్మెంట్ అది కూడా లేనటువంటి స్థితిలో ఇక్కడ రైతాంగాన్ని గట్టెక్కించాలనేటువంటి ఒకే ఒక బలమైన నిర్ణయం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. కాబట్టి అటు గోదావరి ఇన్ఫ్లో తగ్గుతున్నటువంటి దశలో లోకల్ క్యాచ్మెంట్ అందుబాటులో లేనటువంటి దశలో దీన్ని అధిగమించడానికి ఏ రకంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మన నీటి సంఘాలు కానీ వీళ్ళందరూ కూడా ఒక కోఆర్డినేట్ చేసుకుని ముందుకెళ్తేనే మనము ఈ సవాల్ని మనం ఎదుర్కోగలుగుతాం. వీడు గవర్నమెంట్ అవి మీకు బండ్ల మీద ఎంతవరకు అంతవరకు పెట్టి లాంగ్ స్టిక్ పెట్టుకొని క్లోజ్ చేయాలి. లేకపోతే అవసరమైతే పంటి పెట్టుకుని పంటి మీద క్లోజ్ చేయాలి. అరపత్తి తర్వాత ఇవి పెద్దాపురం అది వేయటం ఉందా లేదా, ఉంటే ఎంత ఉంది, ఉంటే ఇమీడియట్లీ క్లియర్ చేయండి. ఓకే, ఎక్కడైనా ఒకవేళ ఎడిషనల్ గా అవసరం అయితే కనుక కొత్తగా పెట్టండి. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ సంవత్సరం సూపర్ ఎల్నినో దృష్ట్యా ఈవేళ భారతదేశమే కాదు ఈవేళ ప్రపంచమంతా కూడా కరువుతోటి భూగర్భ జలాలు అడుగంటినటువంటి స్థితిలో ముక్కుడ నీళ్ల కోసం పరితపిస్తున్నటువంటి పరిస్థితులు నిత్యం మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అటువంటి స్థితిలో ఈరోజు పర్టికులర్ గా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం యొక్క ముందు చూపుతోటి వాటర్ మేనేజ్మెంట్ ద్వారా గోదావరి డెల్టాకు సంబంధించి 10,60,000 ఎకరాలకి కూడా ఈరోజు సాగునీరు, త్రాగునీరు కూడా గోదావరి డెల్టాకి ఈరోజు అందజేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఏదైతే ఈ యొక్క ఈస్ట్ కెనాల్ కి సంబంధించి మరి పిఠాపురం, అదేవిధంగా మరి పెద్దాపురం, ప్రత్తిపాడు, కాకినాడ రూరల్ సంబంధించినటువంటి టైలాండ్ ప్రాంతం మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఆఖరి ఎకరం వరకు కూడా సాగునీరు తీసుకెళ్లాలనేటువంటి విధంగా మరి ఈ యొక్క ఇక్కడ శాసనసభ్యులు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం కూడా మేము కూడా ఇప్పుడే ఏదైతే ఈ యొక్క కెనాల్ సిస్టమ్ ఎక్కడికక్కడ ఇన్స్పెక్షన్ చేసుకుంటూ ఈ రోజు ఇరిగేషన్ అధికారులతోటి, రెవెన్యూ అధికారులతోటి కలిసి ఈ రోజు ఇక్కడ ఒక రివ్యూ కూడా తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఏదైతే ఈ యొక్క మెయిన్ గా ఈ యొక్క ఈస్టర్న్ కెనాల్ నుంచి నీరు ఈ ప్రాంతానికి వచ్చేటువంటి సామర్లకోట 48 కిలోమీటర్ల కెనాల్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా 10 రూపాయలు ఖర్చు ఎక్కువైనా పర్లేదు ప్రక్షాళన చేయమని చెప్పేసి ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ యొక్క సామర్లకోట కెనాల్ దగ్గర నుంచి పీబీసీ పిఠాపురం బ్రాంచ్ కెనాల్ అప్ టు 35 కిలోమీటర్స్ వరకు ఏదైతే ఉందో ఈ 35 కిలోమీటర్లు కూడా అక్కడ అవసరాన్ని బట్టి వీడ్ రిమూవల్, అదేవిధంగా డీసిల్టింగ్ అవసరమైన చోట్ల, కొన్ని చోట్ల కరోనాచ్ ఉందని చెప్పడం జరిగింది. వీటన్నిటిని కూడా రిమూవ్ చేయండి, ఇమ్మీడియట్లీ ఎస్టిమేషన్ వేసుకోండి. విత్ ఇన్ 3 days లో ఎస్టిమేషన్ వేసుకుని అది అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ పంపించండి. ఈ లోపలనే మేము ఆర్డర్స్ ఇచ్చి ముందు పని మొదలు పెట్టించి తర్వాత అవసరం అయితే క్యాబినెట్ లో అయినా రాటిఫికేషన్ చేసుకుంటాం. కానీ పనులు మాత్రం నిలపడానికి అవకాశం లేదు, ఖచ్చితంగా ఇమ్మీడియట్లీ స్టార్ట్ చేయమని చెప్పేసి కూడా ఈ పీబీసీ కెనాల్ అంతా కూడా చేయడం జరిగింది. అంటే ఈ రకంగా ఏదైతే ఈ పీబీసీ కెనాల్, అదేవిధంగా పైన ఉన్నటువంటి ఈస్టర్న్ కెనాల్ చేసేటువంటి కెనాల్, ఈ రెండు కూడా ప్రక్షాళన చేసుకోవడం ద్వారా దగ్గర 32,000 ఎకరాలు ఏదైతే
ఈ బీబీసీ కెనాల్ ద్వారా వచ్చినటువంటి అంతటినీ కూడా నీరు ఇచ్చేటువంటి విధంగా ఒక ప్రణాళిక మేము ఈ రోజు వేసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, ఇందులో భాగంగానే కొన్ని డ్రైన్స్ కూడా ఉన్నాయి. పిఠాపురం వైపు వెళ్ళేటువంటి డ్రైన్స్, అదేవిధంగా సామర్లకోట వైపు డ్రైన్స్, అవి కూడా పూర్తిగా గతంలో ఎప్పుడు కూడా వైడ్ వర్క్స్ పెట్టలేదని చెప్పారు. కానీ ఈ సంవత్సరం ఉన్నటువంటి ప్రత్యేకమైన పరిస్థితుల దృష్ట్యా ఆ డ్రైన్స్ ని కూడా వైడ్ పెట్టి ప్రక్షాళన చేయండి అని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ఇటు డ్రైన్స్, అదేవిధంగా పీబీసీ కెనాల్ ద్వారా 32,000 ఎకరాలు ఏదైతే ఇట్లా పిఠాపురం పరిసర ప్రాంతాల్లో ఉందో దానికి పూర్తి స్థాయిలో సాగునీరు, త్రాగునీరు ఇచ్చే విధంగా ఈ రోజు ఒక రివ్యూ తీసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, రెండవది ప్రధానంగా ఏలేరు రిజర్వాయర్ ఏదైతే ఉందో ఆ ఏలేరు రిజర్వాయర్ కి సంబంధించినటువంటి 53,000 ఎకరాలు మరి టోటల్ గా 3-4 కాన్స్టిట్యున్సీల్లో మిళితమై ఉందో, అందులో పర్టికులర్ గా ఈ సంవత్సరం సూపర్ ఎల్నినో దృష్ట్యా మరి ఆ యొక్క రిజర్వాయర్ కింద సాగునీరు ఇవ్వడానికి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు సహకరిస్తున్నటువంటి స్థితి లేదు. ఎందుకంటే ఏలేరు రిజర్వాయర్ అనేది కెపాసిటీ 24 టీఎంసీల కెపాసిటీ అవుతే మొన్న రబీకి వాడుకుని డ్రింకింగ్ వాటర్ వాడుకోవడం ద్వారా ఇప్పుడు ప్రజెంట్ 8 టీఎంసీల నీరు ఉంది. ఆ 8 టీఎంసీల నీరులో 6 టీఎంసీలు డెడ్ స్టోరేజ్, అది వాడుకోవడానికి ఉండదు. పైన ఉన్నటువంటి 2 టీఎంసీలు ఉంది. కానీ మనకి విశాఖపట్నం డ్రింకింగ్ వాటర్ స్టీల్ ప్లాంట్ కి వాళ్ళకే 5 టీఎంసీలు ఇవ్వాలి. మన దగ్గర ఉన్నది 2 టీఎంసీలు మాత్రం. డ్రింకింగ్ వాటర్ కి హై ప్రయారిటీ చేత అక్కడే లోటు కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దీనికి ఆల్టర్నేటివ్ గా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక ముందు చూపుతో ఆ రోజు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని ఆయన ప్రారంభించాడు. కాబట్టి ఈ రోజు ఆ పురుషోత్తపట్నం నుంచి 3,500 క్యూసెక్కులు తీసుకునే అవకాశం ఉంది. ఆ 3,500లో పుష్కరాకు, ఎల్ఎంసీకి పోను ఒక 1,400 ఇక్కడ ఏలేరు రిజర్వాయర్ లిఫ్ట్ చేసుకునే విధంగా మోటార్ను ఆన్ చేసాం. అంటే ఆ విధంగా ఏలేరు రిజర్వాయర్ కి 1,000-1,200 ఇన్ఫ్లో ఈ యొక్క ఎత్తుపోతల పురుషోత్తపట్నం ద్వారా తీసుకుని ఆ నీటిని మళ్ళీ కిందకి విడుదల చేయమని ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అదే ఇక్కడ స్థానిక రైతాంగం యొక్క కోరిక ప్రకారం నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేపు కూడా ఇరిగేషన్ సంబంధించిన వాళ్ళు కూడా రేపు కూడా లెఫ్ట్ మెయిన్ కెనాల్ కూడా రివ్యూ తీసుకుని ఎల్ఎంసీలో ఒక సెకండ్ ఆల్టర్నేటివ్ అంటే ఏవైనా ఉన్నాయో మనం పరిశీలన చేసి, ఎందుకంటే ఆ ఏలేరు రిజర్వాయర్ తో పాటుగా ఈ అవకాశం ఉంటే ఈ ఎల్ఎంసీ ఆఫ్టెక్ నుంచి కూడా ఇక్కడికి కిందకి వాటర్ ఇవ్వడానికి ఒక 700 క్యూసెక్కుల దాకా ఉందని ఏదైతే అవకాశం ఉందని డిజైన్స్ లో ఉందో దాన్ని కూడా మేము పరిశీలించి అవసరమైతే ఏలేరు రిజర్వాయర్ లో ఆ 1,200-1,400 లిఫ్ట్ చేసుకుని అక్కడ కొంత స్టోర్ చేసుకుంటూ ఈ ఎల్ఎంసీ ద్వారా ఈ ఏలేరు రిజర్వాయర్ కి ఇవ్వడానికి ఎంతవరకు అవకాశం ఉన్నాయి అవి కూడా మేము పరిశీలన చేసుకున్నాం. ఎందుకంటే ప్రతి పాయింట్ ని పిన్ టు పిన్ డెప్త్ వరకు మైక్రో లెవెల్ వరకు చూసుకుని ఆఖరి రైతు వరకు ఆఖరి ఎకరం వరకు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆయన తీసుకునేటువంటి నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు గారు సమర్థించి మాకు ఒక ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి ఈ రకంగా 10 రూపాయలు ఖర్చు అయినా మాకు కష్టమైన ఇబ్బంది అయినా సరే వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాలని 100కి 100% అమలు చేసేటువంటి విధంగా ఏ రకంగా మేము వాటర్ తీసుకురావాలి అన్ని రకాలు కూడా మేము ప్రయత్నం చేస్తాము. చేత ఏలేరు రిజర్వాయర్ నుంచి కూడా పూర్తి స్థాయిలో వాటర్ ఇవ్వాలని అంటే అక్కడ గోదావరిలో ఇన్ఫ్లో ఉండాలి. ఎందుకంటే గోదావరిలో కూడా గత 70 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా జూలైలో 8,000-10,000 క్యూసెక్కులు పడిపోయింది. ఇప్పుడంటే మళ్ళీ ఫ్లడ్ వస్తూ ఉంది. మళ్ళీ రేపు నెక్స్ట్ ఫోర్కాస్ట్ చూస్తూ ఉంటే మళ్ళీ ఒక 15 రోజుల్లో 10 రోజుల్లో పడిపోతుంది. మళ్ళీ అక్టోబర్ సెప్టెంబర్ వచ్చేటరికి మళ్ళీ 8,000-10,000 పడిపోతే మళ్ళీ లిఫ్ట్ చేసుకోవడానికి కూడా వాటర్ ఉండదు అక్కడ సూపర్ ఎల్నినో దృష్ట్యా. ఇటువంటి ప్రతిబంధకాలు చాలా ఉన్నాయి. అంచేత గోదావరిలో లిఫ్ట్ చేయడానికి లేకపోతే ఏలేరు రిజర్వాయర్కి లిఫ్ట్ చేయాలి. ఏలేరు రిజర్వాయర్లో లిఫ్ట్ చేయలేకపోతే మళ్ళీ మనకి వాటర్ వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. అంచేత ఇటువంటి ప్రతిబంధకాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా ఉన్నంతలో ఈ కెనాల్స్, డ్రైన్స్ అన్ని కూడా ట్రిమ్ చేసుకుని అడ్డంకుల్ని, హర్డిల్స్ అన్నింటినీ తొలగించుకుని ఒక చుక్క నీరున్నా సరే ఆ చుక్క నీరుని భద్రంగా రైతు దగ్గరికి తీసుకురావాలనేటువంటి ప్రయత్నమే మేమందరం కూడా చేస్తూ ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ, దీనికి సంబంధించినటువంటి ఎవరైతే రైతాంగం ఉన్నారో వాళ్ళు కూడా కొంచెం క్రమశిక్షణ తోటి సహకరించాలి.
నీటిని పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. వంతుల వారి విధానం అమలు చేసేటువంటి క్రమంలో రైతాంగం కూడా పూర్తిగా సహకరించాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ ఈ విధానాన్ని ఇరిగేషన్ అదేవిధంగా అగ్రికల్చర్ రెవెన్యూ ముగ్గురు కలిసి కోఆర్డినేట్ చేసుకుంటాం. ఈ కోఆర్డినేషన్ కి లోకల్ గా ఉన్నటువంటి నీటి సంఘాలు అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి రైతాంగం గతం నుంచి కూడా ఉన్నటువంటి రైతాంగ నాయకులు అందరూ కూడా మరి సహకరించి, ఎందుకంటే ఇవ్వడానికి వీలు లేనటువంటి ప్రతిబంధకాలు ఉన్నటువంటి స్థితిలో కూడా ప్రత్యేకమైనటువంటి ఆదేశాలతోటి ఈ యొక్క సాగునీరు త్రాగునీరు ఇవ్వడానికి మేము చేసేటువంటి సంకల్పానికి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా రైతాంగం అందరూ కూడా మనస్ఫూర్తిగా సహకరించాలని చెప్పి మీ ద్వారా అందరూ